సో ఫ్రెండ్స్ ఫైనల్‌గా వచ్చేసి మన ప్రో కబడ్డీ సన్ 10 కోసం మనకైతే ప్లే ఆఫ్స్‌లో 6 టీమ్స్ అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనకైతే మన ప్లే ఆఫ్స్ నుంచి మనకైతే సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ దాకా వెళ్ళి మనకు ఏ టీమ్ ఛాంపియన్ అవుతుందనేది మనమైతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త ఉండండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా మన ప్రో కబడ్డీ సన్ 10లో కనుక చూసుకుంటే మాత్రం చాలా టీమ్స్ అయితే ఫైట్ అయితే చేసాయి. కానీ కేవలం మనకైతే 6 టీమ్స్ అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మిగతా 6 టీమ్స్ వచ్చేసి మనకైతే అవుట్ ఆఫ్ లీగ్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన ప్రో కబడ్డీ సన్ 10లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన టీమ్స్ కనుక చూసుకుంటే మాత్రం జైపూర్ పింక్ ప్యాంథర్స్, పునేరి పల్టన్, పాట్నా పైరేట్స్, గుజరాత్ జైంట్స్, హర్యానా స్టీలర్స్ అండ్ మనకైతే దబాంగ్ ఢిల్లీ కూడా క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. మనకైతే నవీన్ కుమార్ లేనప్పటికీ మనకైతే ఆశు మాలిక్ వల్ల మనకైతే దబాంగ్ ఢిల్లీ వచ్చేసి ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయిందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ 6 టీమ్స్ నుంచి మనకైతే మన ప్రో కబడ్డీ సన్ 10 ప్లే ఆఫ్స్ అయితే జరుగుతుంది కాబట్టి ఈ టీమ్స్తోనే మనకైతే ప్రో కబడ్డీ సన్ 10 యొక్క ప్లే ఆఫ్స్ అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కనుక మన ఆర్డర్ కనుక చూసుకుంటే మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్న టీమ్స్ వచ్చేసి మనకైతే వాళ్ళు వచ్చేసి నేరుగా సెమీఫైనల్ అయితే ఆడడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి మనకైతే సెమీఫైనల్ 1 అండ్ మనకైతే సెకండ్ పొజిషన్లో ఉన్న టీం వచ్చేసి సెమీఫైనల్ 2 అయితే ఆడడం అయితే జరుగుతుంది. సో అది కూడా మనకైతే బాటంలో ఉన్న టీమ్స్ మనకైతే వేరే టీమ్స్ అయితే క్వాలిఫై అయితే ఉంటాయి కాబట్టి వాళ్ళతో అయితే ఆడడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన ప్రో కబడ్డీ సన్ 10 యొక్క ట్రాఫీ ఎవరు లిఫ్ట్ చేసే అవకాశం ఉందో అనేది మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ నాకు తెలిసి మనకైతే ఈసారి కూడా జైపూర్ పింక్ ప్యాంథర్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఎందుకంటే వాళ్ళు ఉన్న ఫామ్ అనేది అలా అయితే ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు డిఫెండింగ్లో అండ్ రైడింగ్లో చాలా బాగా రాణిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనకైతే ట్రాఫీ లిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మన సెకండ్ టీం కనుక చూసుకుంటే మాత్రం పునేరి పల్టన్. సో ఫ్రెండ్స్ పునేరి పల్టన్ టీం లాస్ట్ సీజన్ కూడా మనకైతే ఫైనల్స్ దాకా వచ్చి ఓడిపోయింది కాబట్టి ఈసారి కూడా తప్పకుండా మనకైతే ఫైనల్స్కి వచ్చి ట్రాఫీ లిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళతో పాటు మనకైతే పాట్నా పైరేట్స్ టీం కూడా మనకైతే ప్లే ఆఫ్స్కి అయితే వచ్చింది కాబట్టి తప్పకుండా మనకైతే పాట్నా పైరేట్స్ టీం ఫైనల్స్ దాకా రావాలని అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు. సో వాళ్ళు తప్పకుండా వస్తే మాత్రం తప్పకుండా ట్రాఫీ కొట్టే అవకాశం అయితే ఉంది మన సీజన్ 10లో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన వేరే టీం కనుక చూసుకుంటే మాత్రం మనకైతే హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ టీం వచ్చేసి చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉండడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఎలాగైనా ట్రాఫీ అయితే విన్ అవ్వాలని అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మనమైతే చెప్పలేము. మనకైతే ఇంకో 1 వీక్లో మనకైతే ప్లే ఆఫ్స్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి ఈ టీం ఎలా ఆడతారో మనకైతే చెప్పలేము కాబట్టి మీరైతే కింద కామెంట్ చేయండి. మనకైతే మన ప్రో కబడ్డీ సన్ 10లో ఏ టీం ట్రాఫీ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది మీరైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.